ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్, ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి? నార్మల్‌గా మనకి వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్‌లో ఏ పెయిన్ మాత్రం ఉండదు. మీరన్నట్టు ఆ రెడ్‌గా లైన్స్ వెయిన్స్ అనేటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. అవే కాకుండా బ్లూగా ఉబ్బి వంకరగా రౌండ్‌గా స్పైడర్ లాగా లేకపోతే మనకొక స్నేక్ లాగా బాగా కనిపిస్తూ ఉంటాయి కాళ్ళలో. ఇదే కాకుండా నార్మల్‌గా పిక్కలలో నొప్పి, నిలబడుతూ ఉన్నప్పుడు లాగినట్టు కాళ్ళల్లో బాగా లాగినట్టు సెన్సేషను, ఆ రెస్ట్‌లెస్‌నెస్ అనే ఫీలింగ్ బాగా కామన్‌గా ఉంటది. ఈ కామన్ సిమ్టమ్స్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ వెయిన్స్ కనిపిస్తున్నప్పుడు దగ్గరున్న వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిసి చూయించుకోవడం అనేది బెటర్. సో సార్, ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి స్పైడర్ వెబ్ లాగా కూడా ఫామ్ అవుతుంటాయి అని సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరికోస్ వెయిన్స్ అండ్ ది స్పైడర్ వెబ్స్? ఆ స్పైడర్ వెయిన్స్ వెరీ ఎర్లీ స్టేజ్ అండి. వారికోస్ వెయిన్స్ స్టార్ట్ కాకన్నా ముందు స్పైడర్ వెయిన్స్ లాగా ఉంటాయి. ఈ స్పైడర్ వెయిన్స్ అనేది మనకి స్కిన్ పైన అంటే స్కిన్కి ఎగ్జాక్ట్లీ కింద ఉంటాయి. వారికోస్ వెయిన్స్ అనేది కొద్దిగా లోపలగా డీప్గా ఉంటాయి. సో ఈ స్పైడర్ వెయిన్స్ అయినా వారికోస్ వెయిన్స్ అయినా హ్యావ్ టు బీ ట్రీటెడ్ టుగెదర్. ఈ స్పైడర్ వెయిన్స్ మోర్ ఆర్ లెస్ కాస్మెటిక్ కన్సర్న్ అండి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు. కానీ బేసిక్గా ఆ మెయిన్ వెయిన్ కాళ్ళల్లో ఉన్న మెయిన్ వెయిన్ దెబ్బతిన్నందుకే ఈ స్పైడర్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి చాలామందికి. సో సార్, ఇప్పుడు అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అయినా కూడా లేకపోతే ఈ స్పైడర్ అయినా కూడా మన బాడీలో ఎందుకు ఫామ్ అవుతుంటాయి? అంటే లైక్ మనకున్న ప్రీవియస్ హెల్త్ ఇష్యూసా లేకపోతే ఏంటి అసలు? బేసిక్గా చాలామందికి హెరిడిటరీగా వస్తాయండి. అంటే పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. అదే కాకుండా విమెన్కి వెన్ దే ఆర్ ప్రెగ్నెన్సీలో కడుపు బాగా పెద్దగా అవుతుంది. పెద్దగా అయినప్పుడు మనకి కాళ్ళల్లో నుంచి రిటర్న్ వచ్చే రక్త నరాల మీద ఒత్తిడి బాగా పడుతుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ వెయిన్స్ అనేటివి కాళ్ళల్లో విమెన్లో ఎస్పెషలీ బాగా లావ్ అవ్వడము అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వారికోస్ వెయిన్స్ అనేది కామన్గా చూస్తాం. అదే కాకుండా ఒబిసిటీ ఉన్నప్పుడు మనం నార్మల్ బాడీ టెండెన్సీ ఏంటి అంటే నార్మల్గా ఫంక్షన్ చేసే వెయిన్స్ కంటే ఎక్కువ బ్లడ్ కావాలి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా వెయిన్స్ ఎక్కువ పనిచేసి దెబ్బతిని వారికోస్ వెయిన్స్ లాగా డెవలప్ అవుతాయి. ఇదే కాకుండా కొన్ని జెనెటికల్ కండిషన్సే కాకుండా ఈ స్టాండింగ్ జాబ్స్ ఎస్పెషలీ చాలామందికి పోలీస్మెన్కి డెఫినెట్గా వాళ్ళ లైఫ్ టైంలో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్గా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 8 to 10 అవర్స్ కొన్నిసార్లు 14-15 అవర్స్ కూడా నిలబడి ఉంటారు. అదే కాకుండా సెక్యూరిటీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉన్నప్పుడు మన వెయిన్స్ ఆల్మోస్ట్ 2 times 3 times ఎక్కువ పని చేయాల్సింది వస్తుంది. నార్మల్గా పని చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవైనా ఖరాబ్ అవుతాయి. అండ్ ఈ వాల్వ్యులార్ మెకానిజం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడుది సేమ్ థింగ్. ఆ వాల్వ్యులార్ మెకానిజం అనేది బై జెనెటిక్గానే ప్రాబ్లం రానియండి, మనం ఎక్కువ బర్డెన్ వేసినందుకు డ్యామేజ్ అయినా సరే ఆ వారికోస్ వెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి కామన్గా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.